అధికారులు ఆ స్థాయిలో తప్పులు చేశారా వైసీపీ హయాంలో? వాళ్ళు అంటుంటారు కదా, IAS కాదు IIS అని, లేదంటే IPS కాదు YPS అని. అదే నిజమవుతోందా? బేసిక్ గా ఒకటి ఇక్కడ ఒకందుకు మంచిది, బాధ్యతాయుతంగానే వెళ్తామంటున్నారు, చట్ట ప్రకారమే పోతామంటున్నారు. చట్ట ప్రకారం వాళ్ళకి బెయిల్ వచ్చింది. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ అధికారులకి ముందస్తు బెయిల్స్ వచ్చినాయి. ఇది మరి ఇంకా ఆంజనేయులు గారు వేయలేదు అనుకుంటా, కాంతిరాణ వాళ్ళిద్దరికి మాత్రం ముందస్తు బెయిల్ వచ్చింది. ఎలాంటి ఇది చెయ్యొద్దు అన్నారు. వాళ్ళని విచారించుకోవచ్చు అని చెప్పారు. వీళ్ళు విచారణకి సహకరించడం అనేటువంటిది నడుస్తుంది. అట్లా ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో కూడా సాక్ష్యాలు కొంతమంది అప్పుడు ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది అడ్డం తిరిగారు. ఇప్పుడు వాళ్ళు అవును ఆ రోజున కొట్టారు అన్నటువంటిది ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అందులో కూడా కేసులు అరెస్టులకి రంగం సిద్ధమవుతుంది. వీళ్ళు మళ్ళీ కోర్టులకు అప్రోచ్ అవడం, ముందస్తు బెయిల్ చేసుకోవడం ఇది నడుస్తుంది. అధికారులు కూడా మాకెందుకు వచ్చిన గొడవ, నిజాలు చెప్పేస్తే బెటర్ అనే పరిస్థితి వస్తుందా సార్ ఇప్పుడు ఇలాంటి అరెస్టులు లేదంటే ఈ సస్పెన్షన్లు కొనసాగితే? మంచిదే కదా, అలా జరగాలని కోరుకుందాం. అధికారులు తప్పు చేసి ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకోవాలి, లేదా తమ తప్పు కాదని ధృవీకరించగలగాలి. కేసు కట్టడం తప్పు కాదు, కాదంబరి జప్తాని కేసులో కేసు కట్టడం తప్పు కాదు, కానీ ఇంటెన్షన్ దాని వెనకాల ఉన్నటువంటి ఒకళ్ళని కాపాడడానికి అని కదా, దానికంటే ఖచ్చితంగా తప్పే కదా, ఇంటెన్షన్ తప్పు అవుతుంది కదా. అవును, జప్తవాని కేసులో అదొకటి అయితే ఇప్పుడు ఈ గనుల శాఖకు సంబంధించి వెంకటరెడ్డి కేసులో ఇవాళ మొత్తం ఓపెన్ గా 800 కోట్లు అటే వెళ్ళిపోయినాయి, జగన్ ప్యాలెస్ కే వెళ్ళిపోయినాయి అని చెప్పడం అంటే గనుల పేరుతో కూడా ఈ వెంకటరెడ్డి అనే డైరెక్టర్ అడ్డు పెట్టుకుని భారీ దోపిడీ జరిగింది అంటే ఇప్పుడు ఇది ఒక అవినీతి కేసు, ఒక కుంభకోణం కూడా బయట తీయాలనుకుంటుందా? అదే లో ఏమున్నదండి. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఇసుక ఫ్రీ అన్నారు, అందరం డబ్బులు పెట్టినా కదా కొన్నది.